అతను మీ ఆస్తిపై కన్నేశాడు. ఆమె మీ ల్యాప్టాప్పై కన్నేసింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. బట్ వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ షార్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం. రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్ చూడండి. అతను మీ ఆస్తి మీద కన్నేశాడు. అతను మీ ఆస్తి మీద కన్నేశాడు. హీ ఈజ్ అయ్యింగ్ యువర్ ప్రాపర్టీ. హీ ఈజ్ అయ్యింగ్ యువర్ ప్రాపర్టీ అంటే అతను మీ ఆస్తి మీద కన్నేశాడు. నెక్స్ట్, వారు మన వ్యాపారంపై కన్నేశారు. వారు మన వ్యాపారంపై కన్నేశారు. దే ఆర్ అయ్యింగ్ అవర్ బిజినెస్. దే ఆర్ అయ్యింగ్ అవర్ బిజినెస్ అంటే వారు మన వ్యాపారంపై కన్నేశారు. థర్డ్ ఎగ్జాంపుల్, ఆమె మీ ల్యాప్టాప్పై కన్నేసింది. ఆమె మీ ల్యాప్టాప్పై కన్నేసింది. షీ ఈజ్ అయ్యింగ్ యువర్ ల్యాప్టాప్. షీ ఈజ్ అయ్యింగ్ యువర్ ల్యాప్టాప్ అంటే ఆమె మీ ల్యాప్టాప్పై కన్నేసింది. ఫ్రెండ్స్, ఈ ఫోర్త్ ఎగ్జాంపుల్, పిల్లలు కొత్త గాడ్జెట్స్పై కన్నేశారు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.